So today we are going to discuss about the first unit called simple stresses and strains. So this is the first unit in strength of material. In previous lectures we discussed about the introduction part of the strength of material and what is the parent subject. So strength of material subject లో ఏం డీల్ చేస్తాము. సో దాని తర్వాత what are the assumptions available in our strength of material, next what are the types of loads and what are the effects which are creating in a member. సో ఇవన్నీ కూడా ఫస్ట్ 3 లెక్చర్స్లో డిస్కస్ చేసాము. సో దట్ 3 లెక్చర్స్ ఆర్ సమ్ ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ a new topic, that is the first topic in strength of material, that is simple stresses as well as strains. So first one, what is the stress? So most of the students know that what is the stress. So we know stress is nothing but the simply load by area. So we studied in our engineering, so stress is nothing but the load by area. And what is the stress is related to? సో స్ట్రెస్ అనేది దేనికి రిలేట్ అవుతుంది? సో స్ట్రెస్ అనేది వాల్యూమ్కి రిలేట్ అవుతుందా, ఏరియాకి రిలేట్ అవుతుందా, లేదా లేయర్కి రిలేట్ అవుతుందా, లేదా పాయింట్కి రిలేట్ అవుతుందా? సో స్ట్రెస్ ఇస్ రిలేటెడ్ టు విచ్ వన్? సో స్ట్రెస్ ఇస్ రిలేటెడ్ టు విచ్ వన్? ఏరియా, వాల్యూమ్, ఆర్ ఏరియా, ఆర్ లేయర్, ఆర్ పాయింట్. దేనికి రిలేట్ అవుతుంది స్ట్రెస్? ఎస్. సో వీ స్టడీ ఇన్ అవర్ ఇంజనీరింగ్, సో స్ట్రెస్ ఇస్ రిలేటెడ్ టు ద ఏరియా. సో స్ట్రెస్ అనేది ఏరియాకి రిలేట్ అవుతుందని చెప్పేసి మన ఇంజనీరింగ్లో డిస్కస్ చేసాం మనం. ఓకే, మీరు చదువుకొని ఉండొచ్చు మేబీ. సో స్ట్రెస్ అనేది ఏరియాకి రిలేట్ అవుతుందని చెప్పి మీరు మనం డిస్కస్ చేసి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, వెన్ యూ అప్లై ది లోడ్ ఆన్ ఎనీ మెటీరియల్ మీద మనం లోడ్ అప్లై చేస్తే ఫస్ట్ ఏది క్రియేట్ అవుతుంది మనకి? సో వెన్ యూ అప్లై ది లోడ్ ఆన్ ఎనీ మెటీరియల్, సో విచ్ వన్ అక్కర్స్ ఫస్ట్ ఇన్ ద మెటీరియల్? సో స్ట్రెస్ ఆర్ స్ట్రెయిన్? సో మెటీరియల్లో ఫస్ట్ స్ట్రెస్ వస్తుందా, స్ట్రెయిన్ వస్తుందా? సో మనం చాలామందికి ఏమనుకుంటారంటే, సో విచ్ వన్ అక్కర్స్ ఫస్ట్ ఇన్ ద మెటీరియల్, ఫస్ట్ స్ట్రెయిన్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్ట్రెస్ వచ్చిన తర్వాత స్ట్రెయిన్ వస్తుందని చెప్పి అనుకుంటారు మనకి. ఓకేనా? సో దీస్ ఆర్ ది పాయింట్స్ ఎర్లియర్లీ వీ నో అబౌట్ ది స్ట్రెస్. సో స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ది లోడ్ బై ఏరియా అండ్ స్ట్రెస్ ఇస్ రిలేటెడ్ టు ద area. And next one, so which one occurs first in the material, stress or strain? So most of the students thought that so stress occurs in the first in the material, then followed by the strain. So strain వస్తుందని చెప్పి మనం అనుకుంటా ఉంటాం. కానీ I want to give you one important point here. So that is, these all are wrong. So మేబీ మీకు వీటి గురించి పూర్తిగా తెలుసుంటే వెల్ అండ్ గుడ్. సో తెలియకపోతే ఇప్పుడు మనం వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా కాదు. సో స్ట్రెస్ అనేది ఏరియాకి సంబంధించింది కాదు. సో మెటీరియల్లో ఫస్ట్ స్ట్రెస్ వచ్చిన తర్వాత స్ట్రెయిన్ రాదు మనకి. ఓకేనా? సో దీస్ ఆర్ ది సమ్ బేసిక్ పాయింట్స్. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ థాట్ దట్ దీస్ ఆర్ కరెక్ట్. సో ఇవి చాలామంది వీటిని ఇలా అనుకుంటారు, ఇవి కరెక్ట్ కాదు. మరి కరెక్ట్ ఏంటి సార్? సో వాట్ ఈస్ ద స్ట్రెస్? స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా కాదన్నారు, మరి స్ట్రెస్ అంటే ఏంటి? సో వెన్ ఎవర్ యూ వాంట్ టు లెర్న్ దిస్ సబ్జెక్ట్, ఫస్ట్ మీ సబ్జెక్ట్ని లెర్న్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఏం చెప్పాను నేను, ఫస్ట్ వర్డ్స్ని ఫీల్ అవ్వమని చెప్పాను. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెడ్ దట్ ఐఎమ్ ఫీలింగ్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, రైట్? సో చాలామంది చెప్తా ఉంటారు నేను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా అంటారు. అంటే అది ఇంటర్నల్ ఫీలింగా, సమ్ ఎక్స్టర్నల్ ఫీలింగా? వాళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవుతుంది, అవునా కదా? సో when I'm saying that I'm feeling so much of stress, I'm feeling internally, నేను ఇంటర్నల్గా ఫీల్ అవుతున్న వర్డ్ అది, అవునా కదా? సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను అనుకుందాం. సో నా మీద చాలా ప్రెషర్ ఉందని నేను అంటాను. సో నా మీద చాలా ప్రెషర్ ఉందని దాని మీనింగ్ ఏంటి? సమ్ ఎక్స్టర్నల్ పర్సన్ ఈజ్ క్రియేటింగ్ ప్రెషర్ ఆన్ మీ. సో మేబీ వర్క్ తొందరగా చేయమని కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు. మేబీ మనీ కొంచెం ఎక్కడ అమౌంట్ బారో చేసినప్పుడు మేబీ వాళ్ళు ప్రెజర్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ మేబీ, whenever we are saying that, so when we are having so much of pressure on us, that means some external person is creating pressure on us. సో ఇక్కడ మీరు వర్డ్స్ని ఫీల్ అయితే 50% సబ్జెక్ట్ అనేది మీకు వచ్చినట్లే. సో స్ట్రెస్ అనేది దేనికి సంబంధించింది? దట్స్ ఇంటర్నల్ ఫోర్సెస్కి, ఇంటర్నల్ టర్మ్కి సంబంధించింది. సో ప్రెజర్ అనేది దేనికి సంబంధించింది? ఎక్స్టర్నల్ టర్మ్కి సంబంధించింది మనకి. సో ప్రెజర్ అనేది ఆల్వేస్ ఎక్స్టర్నల్తో రిలేట్ అవుతుంది, స్ట్రెస్ అనేది ఆల్వేస్ ఇంటర్నల్తో రిలేట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ది స్ట్రెస్? సో స్ట్రెస్, ఇట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్. I'm repeating again, it is the internal resistance force acting at a point.
It is the internal resistance force acting at a point, or it is the total internal resistance force acting per unit area. Acting per unit area against to the external deformation, against to the deformation, whatever it may be. So that is the definition of the stress. So what is the definition of the stress here? It is the internal resistance force. It is the internal resistance force acting at a point. So this one is important. సో స్ట్రెస్ అనేది ఇందాక మనం ఏం డిస్కస్ చేశారు, ఏరియాకి సంబంధించింది చెప్పారు. సో స్ట్రెస్ అనేది ఏరియాకి సంబంధించింది కాదు. స్ట్రెస్ అనేది దేనికి సంబంధించింది? సో స్ట్రెస్ ఇస్ రిలేటెడ్ టు ద పాయింట్. అది ఎలా అవుతుంది అనేది నేను డిస్కస్ చేస్తాను, నో నీడ్ టు వరీ. సో ఇట్ ఈస్ ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్, or it is the total internal resistance force acting per unit area. That is the exact definition of the stress. This is the exact definition of the stress. And next one, what is the elaboration? అంటే అసలు స్ట్రెస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది మెటీరియల్లో. So we know, just we saw the what is the definition of this stress. So for example, if I apply the load on this material, so what is the, how the stress is going to be developed in the material? For example, if I consider this material, let us take this is a plastic pen, whatever it may be. So when we apply the external load on any material, when we apply the external load on any material, first it will deforms. For example, ఎలా ఉన్నానమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్రీ కండిషన్లో ఉన్నాను నేను. సో మీరు వచ్చి నన్ను పుష్ చేస్తే సో నేను ఏమవుతుంది, ఫస్ట్ నాలో డిఫార్మేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ డిఫార్మేషన్ రెసిస్ట్ చేయడానికి నేను ఏం చేస్తాను, ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఫోర్స్ అప్లై చేస్తాను. అంతేగాని మీరు లోడ్ అప్లై చేస్తారో లేదో తెలియకుండా నేను ఎప్పుడు రెడీగా రెసిస్టెన్స్ పెట్టుకొని ఉంచోను కదా. సో ఏ బాడీ అయినా ఫస్ట్ ఫ్రీ కండిషన్లో ఉంటుంది. సో వెన్ వీ అప్లై ఎనీ లోడ్ ఆన్ ఎనీ మెటీరియల్, వెన్ వీ అప్లై ది లోడ్ ఆన్ ఎనీ మెటీరియల్, ఫస్ట్ ఇట్ విల్ డిఫార్మ్. సో ఫస్ట్ మెటీరియల్ ఏమవుతుందమ్మా, డిఫార్మ్ అవుతుంది. టు రెసిస్ట్ ద డిఫార్మేషన్, what happens? To resist the deformation, some internal resistance forces are develops. ఆ deformation resist చేయడానికి internal గా resistance forces create అవుతాయి. That internal resistance force acting at a point is known as stress. దాన్నే మనం ఏమంటామంటే స్ట్రెస్ అంటాం మనం. సో ఐఎమ్ రిపీటింగ్ అగైన్, when we apply the external load on any material, first it will deforms. To resist the deformation, some internal resistance forces are developed. That internal resistance force acting at a point is known as stress. దాన్నే మనం స్ట్రెస్ అంటాం. So that is the elaboration of the stress. And what is the point I given here? When we apply the external load on any material, first it will deforms. So first it will deforms. To resist the deformation, some internal resistance forces are developed. That internal resistance force acting at a point is known as stress. దాన్ని ఏమంటాం అంటే మనం స్ట్రెస్ అని అంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. నేను సో థర్డ్ పాయింట్, ఫస్ట్ స్ట్రెస్ అంటే ఏం చెప్పాను, లోడ్ బై ఏరియా అని చెప్పాం. కానీ స్ట్రెస్ అనేది లోడ్ బై ఏరియా కాదు. సో స్ట్రెస్ అనేది ఏంటమ్మా, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద లోడ్, ఇట్స్ రిలేటెడ్ టు ద ఇంటర్నల్ ఫోర్సెస్. అది ఇంటర్నల్ ఫోర్స్కి సంబంధించింది అని చెప్పాను. సో నెక్స్ట్ ఏమన్నాను, స్ట్రెస్ అనేది ఏరియాకి సంబంధించింది అని చెప్పుకున్నాం మనం. కానీ ఇక్కడ మనకు వచ్చిన క్లారిటీ ఏంటి, సో స్ట్రెస్ అనేది ఏరియాకి సంబంధించింది కాదు, పాయింట్కి సంబంధించింది అని తెలిసింది. అండ్ థర్డ్ పాయింట్ అడిగింది ఏంటి నేను, సో ఫస్ట్ మెటీరియల్ స్ట్రెస్ అక్కర్ అవుతుందా స్ట్రెయిన్ అక్కర్ అవుతుందా అని చెప్పాను నేను. సో ఫస్ట్ మెటీరియల్ నువ్వు ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు నీకేమొచ్చింది, డిఫార్మేషన్ వచ్చింది. సో డిఫార్మేషన్ వచ్చిందంటే సో ఇట్ మే బీ చేంజ్ ఇన్ లెంత్, ఆర్ ఇట్ మే బీ చేంజ్ ఇన్ విడ్త్, ఆర్ ఇట్ మే బీ చేంజ్ ఇన్ హైట్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో వెన్ ఎవర్ యూ అప్లై ది ఎక్స్టర్నల్ లోడ్, వెన్ ఇట్ డిఫార్మ్స్, సో ద స్ట్రెయిన్స్ విల్ బీ డెవలప్స్ ఇన్ ఏ మెటీరియల్. మెటీరియల్లో స్ట్రెయిన్స్ డెవలప్ అవుతాయి. సో ఆ స్ట్రెయిన్స్ని ప్రివెంట్ చేయడం కోసం మనకి ఏమవుతుంది, ఇంటర్నల్గా రెసిస్టెన్స్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి. ఆ రెసిస్టెన్స్ ఫోర్స్నే మనం ఏమంటాం, స్ట్రెస్ అంటాం మనం. అంటే ప్రాసెస్ ఎలా ఉంది మనకి, సో ఫస్ట్ మనం అప్లై చేసింది ఏంటిది, ఎక్స్టర్నల్ లోడ్. సో ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది. సో డిఫార్మేషన్ వచ్చిందంటే నీకేమొచ్చినట్టు, స్ట్రెస్ వచ్చినట్టు మనకి, ఐ మీన్ డిఫార్మేషన్ వచ్చిందంటే స్ట్రెయిన్ వచ్చినట్టు మనకి. సో ఆ డిఫార్మేషన్ రెసిస్ట్ చేయడానికి నీకేం క్రియేట్ అవుతుంది, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అనేవి మెటీరియల్లో క్రియేట్ అవుతున్నాయి. సో దట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ స్ట్రెస్. అంటే మెటీరియల్ ఇక్కడ ఫస్ట్ నీకేం క్రియేట్ అవుతుందమ్మా, మెటీరియల్లో ఫస్ట్ మనకి ఇక్కడ స్ట్రెయిన్ క్రియేట్ అవుతుంది, దాని తర్వాతే స్ట్రెస్ వస్తుంది మనకి. ఏమో కరెక్ట్ అవుతాం. ఎస్,
సో ఫస్ట్ స్ట్రెయిన్ డెవలప్డ్ ఇన్ ఏ మెటీరియల్ దెన్ ఫాలోడ్ బై ద స్ట్రెస్. సో చాలామంది స్టూడెంట్స్ అనుకునే మిస్టేక్ ఏంటంటే సో ఫస్ట్ స్ట్రెస్ వచ్చిన తర్వాత స్ట్రెయిన్ వస్తుంది అనుకుంటారు. కాదు, ఫస్ట్ స్ట్రెయిన్ వచ్చిన తర్వాతే మెటీరియల్లో స్ట్రెస్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ స్ట్రెయిన్ డెవలప్డ్ ఇన్ ఏ మెటీరియల్ దెన్ ఇట్ ఫాలోడ్ బై ద ఫస్ట్ స్ట్రెయిన్ డెవలప్డ్ ఇన్ ద మెటీరియల్ దెన్ ఇట్ ఫాలోడ్ బై ద స్ట్రెస్. సో ఫస్ట్ నీకేం క్రియేట్ అవుతుంది మెటీరియల్లో ఫస్ట్ స్ట్రెయిన్ డెవలప్ అవుతుంది, దాని తర్వాత నీకేం క్రియేట్ అవుతుంది, స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి మనకి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది థర్డ్ పాయింట్. అండ్ ఇంకోటి ఏం చెప్పాను నేను, స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద పాయింట్. స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా సో దేనికి సంబంధించినది, సో స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ద పాయింట్. స్ట్రెస్ ఎప్పుడు కూడా మనకి సో దేనికి రిలేట్ అవుతుంది అంటే సో పాయింట్కి రిలేట్ అవుతుంది మనకి. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దాన్ని అనుకుంటారంటే ఏరియాకి సంబంధించింది అనుకుంటారు. సో స్ట్రెస్ అనేది ఏరియాకి సంబంధించింది కాదు, సో స్ట్రెస్ అనేది పాయింట్కి సంబంధించింది. సో మరి స్ట్రెస్కి లోడ్ బై ఏరియా కాదన్నారు, మరి ఫార్ములా ఏమవుతుంది సార్ స్ట్రెస్కి? సో విల్ డిస్కస్, నో నీడ్ టు వరీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ఎనీ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ 1 bar, for example if I consider 1 bar and if this bar is subjected to the external force, if this bar is subjected to the external force, if this bar is subjected to the external force, so what happens when it is subjected to the external force? So when we apply the external load on any material, first material ఏమవుతుంది, deform అవుతుంది. So it will little amount it is going to be deforms. To resist the deformation, so మెటీరియల్లో నీకు ఇంటర్నల్ ఏం డెవలప్ అవుతాయమ్మా, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఈ మెటీరియల్ కట్ చేస్తే హౌ ఇట్ విల్ బి లుకింగ్ లైక్. సో ఇది ఎలా కనిపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెటీరియల్ని కట్ చేశాను నేను, ఇక్కడ మెటీరియల్ కట్ చేస్తే సో ద రెసిస్టెన్స్ ఫోర్సెస్ ఈస్ గోయింగ్ టు బి డెవలప్స్ ఇన్ ద మెటీరియల్ ఎట్ ఆల్ పాయింట్స్. అన్ని పాయింట్స్ దగ్గర నాకు ఏం క్రియేట్ అవుతాయి, రెసిస్టెన్స్ ఫోర్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. At all points the resistance forces is going to be develops in the material. At all points the resistance force is going to be develops in the material. So at this point we are having some R1 resistance force. At this point we are having a R2 resistance force. At this point we are having a R3 resistance force and so on to up to the end points we are having a Rn resistance force. So in the cross section we are having so many number of points, right? So ఈ పాయింట్ దగ్గర R1 డెవలప్ అయింది, ఈ పాయింట్ దగ్గర R2 డెవలప్ అయింది, ఈ పాయింట్ దగ్గర R3 డెవలప్ అయింది, ఈ పాయింట్ దగ్గర R4 డెవలప్ అయింది, R5 అండ్ సో ఆన్ టు n పాయింట్స్ దగ్గర Rn అనే రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అయింది. సో ఒక్కో పాయింట్ దగ్గర ఒక్కో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో వెన్ యూ కంబైన్ దీస్ ఆల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్, when you combine these all resistance forces there will be the total resistance force in the material. ఇవన్నీ కంబైన్ చేస్తే మెటీరియల్లో ఒక టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ హియర్? ద టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 and so on to Rn. So what is the meaning of R1 here? The resistance force acting at a first particular point. What is R2 here? Resistance force acting at a second point. So మొత్తం total resistance force, what is the total resistance force acting in the material? That will be the R1 plus R2 plus R3 and so on to Rn. This is the total internal resistance force which is equal to something like this. So in the second lecture we discussed some assumptions, right? So what is the last assumption we discussed? లాస్ట్ అజంప్షన్ సెయింట్ వెనెంట్స్ ప్రిన్సిపల్. సెయింట్ వెనెంట్స్ అనేవాడు ఆల్రెడీ మనకి ఒక పాయింట్ ఇచ్చాడు, ఏమన్నాడు? సో వెన్ వీ అప్లై ది ఎక్స్టర్నల్ లోడ్, సో లోడ్ ఎఫెక్ట్ అనేది మనకు ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉంటుంది. సో కథనే మనకి సెయింట్ వెనెంట్స్ అనే పర్సన్ ఏం చెప్పాడంటే మనకి, సో బై నెగ్లెక్టింగ్ ది ఎండ్ ఎఫెక్ట్స్ ద లోడ్ ఎఫెక్ట్ షుడ్ బి టేక్ యూనిఫామ్లీ ఇన్ ఎవ్రీ క్రాస్ సెక్షన్ along the length of the material. So from this one, as per Saint Venant's principle, as per Saint Venant's principle, as per Saint Venant's principle, so what we know, R1 equals to R2 equals to R3 and so on to
Rn. So from this one, the total resistance force R1, R2, R3 ఇవన్నీ ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ ఎంత అవుతుంది R1 plus R1 plus R1 plus and so on to R1 up to the n points. So you can write n into R1, right? So n into R1. So from this one I can write R1 equals to total internal resistance force by n. Total internal resistance force by n. So what is the meaning of n here? I am writing this n as a area. So this is the important one. So how can I write this n as a area? Why? Because, so if you consider this point, so if you join these all particular points in a cross section, so ఈ cross section లో అన్ని particular points మీరు అన్ని యాడ్ చేస్తే సో నీకు cross section ఏరియా వస్తుందా రాదా మనకి R1, R2, R3 and so on to Rn. If you add these all number of points in a cross section, so finally we will get the what is the cross sectional area in the material. So from this one I can write this is as a stress. So what is the definition of this stress I given? It is the total internal resistance force acting per unit area. What is R1 here? R1 is nothing but the internal resistance force acting at a point, right? What is R1 here? Internal resistance force acting at a point. It is the internal resistance force. What is the stress value? So if you see this formula, so what is the sigma here is nothing but the stress. So stress can be defined as it is the internal resistance force acting at a point and it is the total internal resistance force acting per unit area. I given two definitions. So first definition based on this R1 and second definition is based on this R by A. So ఇది రాసిన you will get the same definition. రెండింటికి same definition వస్తుంది. It is the internal resistance force acting at a point or it is the total internal resistance force acting per unit area. That is the definition of the stress. దాన్ని మనం ఏమంటామంటే so stress అని అంటాం మనం. And what is the unit for the stress? Resistance force is nothing but the force కదా. So is nothing but the Newton. And what is the unit for the area? mm square or meter square or centimeter square, whatever it may be, and the unit for the stress is Newton per meter square. The unit for the stress is Newton per meter square. అదేం సార్ మీరు స్ట్రెస్ అంటే రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా అని రాశారు, కానీ మేము ఎప్పుడు స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా అని రాసాం కదా. సో మన ఈవెంట్ కొన్ని టెక్స్ట్ బుక్స్ అబ్జర్వ్ చేసినా కానీ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సో స్ట్రెస్ నథింగ్ బట్ ది లోడ్ బై ఏరియా అని రాస్తారు కదా. సో ఎక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా అని రాయలేదు అంటే సో జనరల్గా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ మెటీరియల్ అయినా సరే సో మనం డిజైన్ చేసేది దేనికి, సో బీమ్ని కానీ కాలమ్ని కానీ లేదా ఏ మెటీరియల్ అయినా ఏ మెంబర్ అయినా డిజైన్ చేసేది దేనికి, మనం అప్లై చేసే లోడ్ని అది రెసిస్ట్ చేయాలి. దానికోసంగా మనం డిజైన్ చేసేది మెటీరియల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ బోర్డ్ హ్యావింగ్ ఏ రెసిస్టెన్స్ కెపాసిటీ ఆఫ్ సమ్ 1000 kgs, ఇది ఒక అప్ టు 1000 kgs వరకు నేను పుష్ చేస్తే ఒక 1000 kgs వరకు రెసిస్ట్ చేయగలదు. సో నేను దీన్ని పుష్ చేస్తున్నాను, ఐఎమ్ పుషింగ్ దిస్ మెటీరియల్, ఐఎమ్ పుషింగ్ దిస్ బోర్డ్. సో ఈ బోర్డ్ను పుష్ చేస్తున్నాను, నేను 10 kgs ఆఫ్ లోడ్తో పుష్ చేస్తున్నాను. దీని రెసిస్టెన్స్ ఎంత 100, నేను ఎంత పుష్ చేస్తున్నాను 10 అప్లై చేస్తున్నాను. సో నేను 10 kgs ఆఫ్ లోడ్తో పుష్ చేస్తే ఆటోమేటిక్గా నాకు రెసిస్టెన్స్ ఎంత క్రియేట్ చేస్తుంది మెటీరియల్ 10 అప్లై చేస్తుంది. అంతేగాని దానికి 1000 ఉందని చెప్పి నా మీద 1000 అప్లై చేయదు కదా. అలా 1000 అప్లై చేసేది ఉంటే అసలు మన యూనివర్స్లో ఏ మెటీరియల్ కూడా టచ్ చేయలేము. ఎందుకంటే జస్ట్ ఇలా టచ్ చేస్తే అది ఆపోజిట్లో 1000 అప్లై చేస్తే నేను ఎగిరి ముందులో పడతాను, అవునా కదా. సో యూనివర్స్లో మనం ఏ మెటీరియల్ కూడా టచ్ చేయలేము. సో నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తే అంతే అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ హ్యావింగ్ ఏ 1000 kgs ఆఫ్ రెసిస్టెన్స్ అప్ టు 999.99 వరకు ఇది రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే 1000కి రీచ్ అయిందో అప్పుడు ఏంటమ్మది ఈ క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. వెన్ ఎవర్ ఇట్ క్రాసెస్ ది 1000 ద మెటీరియల్ ఈస్ గోయింగ్ టు బి ఫెయిల్స్. సో కానీ మన మెటీరియల్ని ఏది కూడా ఫెయిల్ అవ్వడానికి డిజైన్ చేయడం. మనం ఎందుకు డిజైన్ చేస్తాం, సో మనం అప్లై చేసే లోడ్స్ అనేవి మెటీరియల్ సేఫ్గా క్యారీ చేయాలని చెప్పి మనం ఏ మెంబర్నైనా డిజైన్ చేస్తాం మనం. సో సేఫ్గా క్యారీ చేసేటప్పుడు నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ లోడ్ అప్లై చేస్తే అంతే అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫర్ ఈక్విలిబ్రియం కండిషన్ applied force is equals to the resistance force. For equilibrium condition, applied force is equals to the resistance force. That means you can take so P equals to
R. So from this equilibrium condition you can write so stress equals to resistance force by area or load by area. So this is only use for equilibrium condition applied force equal to resistance force. ఇది జనరల్గా మనం ఎప్పుడు కూడా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు యూస్ చేస్తాం కానీ బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు సే ది డెఫినేషన్ మేబీ ఇంటర్వ్యూస్లో కానీ లేదా ఎక్కడన్నా మిమ్మల్ని సో పర్టికులర్గా స్ట్రెస్ డెఫినేషన్ ఇమ్మన్నప్పుడు సో యూ మస్ట్ సే విత్ రెస్పెక్ట్ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అప్లైడ్ ఫోర్స్ కానీ సో నార్మల్గా లోడ్ బై ఏరియా అని కానీ మీరు ఎప్పుడు ఇవ్వద్దు మనకి. సో మనం జనరల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా అని రాస్తాం మనం. బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు సే ద డెఫినేషన్ సో అది ఇంటర్వ్యూస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు సో స్ట్రెస్ డెఫినేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా అది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్నే మీరు ఇవ్వాలి. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ అండ్ ఇట్ ఈస్ ద టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. సో మరి ఎందుకు లోడ్ బై ఏరియా రాస్తుంది సార్ అంటే సో మనం ఎప్పుడైనా ఒక మెంబర్ని డిజైన్ చేసేటప్పుడు అది సేఫ్ కండిషన్లో మనం అప్లై చేసే లోడ్స్ని అది సేఫ్గా క్యారీ చేయాలి కాబట్టి నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ లోడ్ అప్లై చేస్తే అంతే అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్సే క్రియేట్ అవుతుంది కాబట్టి సో ఇన్ ప్లేస్ ఆఫ్ రెసిస్టెన్స్ యూ కెన్ టేక్ ది లోడ్ బై ఏరియా. ఓకే, బట్ డెఫినేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా లోడ్తో ఇవ్వకండి. సో డెఫినేషన్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా రెసిస్టెన్స్ ఫోర్స్తోనే మనం డెఫినేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది stress. I mean, this is the definition of this stress. So for example, I'm considering RT as a total resistance capacity of a material. If I consider RT as a total resistance capacity of a material, maximum ఎంతవరకు రెసిస్ట్ చేయగలదు ఇందాక చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోర్డు ఒక 1000 kgs ఉందనుకోండి రెసిస్టెన్స్ కెపాసిటీ, దాన్ని RTతో రిప్రజెంట్ చేశాను నేను. సో RT ఈజ్ నథింగ్ బట్ ది టోటల్ రెసిస్టెన్స్ కెపాసిటీ ఆఫ్ ఏ మెటీరియల్. సో వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ది టోటల్ రెసిస్టెన్స్ కెపాసిటీ. So this board can resist the 1000 kgs but I applied a 1100 kgs. So when applied force is greater than the total resistance capacity, so the material is going to be fails. So material ఏమవుతుంది ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతుంది. So when applied force is less than the total resistance capacity, when applied force is less than the total resistance capacity, the material will be safe. The material will be safe. అవునా కదా. సో 1000 kgs అప్లై చేస్తారు కానీ నేను 1000 kgs రెసిస్టెన్స్ కెపాసిటీ ఉంది కానీ నేను 500 అప్లై చేశాను. మెటీరియల్ అనేది సేఫ్ కండిషన్ ఉంటుంది. అప్ టు 1000 వరకు కూడా మనకి మెటీరియల్ అనేది ఫెయిల్యూర్ అవ్వదు. సో వెన్ అప్లైడ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద టోటల్ రెసిస్టెన్స్ కెపాసిటీ, జస్ట్ it have a 1000 kgs of resistance capacity. It has a 1000 kgs of resistance capacity. So just you reach to the 1000 kgs. So if 1 point is decreases 1000 కన్నా ఒక 1 kg డిక్రీజ్ చేశారు 999. సో మెటీరియల్ అనేది సేఫ్ కండిషన్లో. ఇఫ్ 1 kg ఇంక్రీజెస్ 1001, సో 1001 మీన్స్ ద మెటీరియల్ is going to be fails. So a little amount of increase of load or little amount of decrease of load is going to be so changes the material under safe condition or failure condition. So when applied force is equal to the total resistance capacity, so the material under critical condition, the material under critical condition, మెటీరియల్ అనేది ఏ కండిషన్లో ఉంటుందమ్మా మనకి క్రిటికల్ కండిషన్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ది పాయింట్స్ యూ హావ్ టు రిమెంబర్. వెన్ RT is the total resistance capacity, when applied force is greater than the total resistance capacity, it is going to be fails. When applied force is less than the total resistance capacity, it is going to be safe. When applied force is equals to the total resistance capacity, then it is under critical condition. అదనేది మనకి సో క్రిటికల్ కండిషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది మనకి. ఓకేనా. సో మనకి ఏం డిస్కస్ చేసాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ ఏ మెటీరియల్, when it is subjected to the external force F. సో స్ట్రెస్ అనేది ఏరియాకి సంబంధించింది కాదు కదా, పాయింట్కి సంబంధించింది అన్నాం మనం. సో స్ట్రెస్కి ఏరియాకి సంబంధించిందైనా పాయింట్కి సంబంధించిందైనా సో మీరేంటమ్మా జనరల్గా మనం పాయింట్కి సంబంధించిందని రాస్తాం మనం, కానీ ఫార్ములాస్లో లోడ్ బై ఏరియా రెసిస్టెన్స్ ఫోర్స్ బై ఏరియా అని రాస్తుంటాం మనం. సో అదేంటి సార్ మరి అక్కడ ఏరియా కన్సిడర్ చేస్తారు, మరి పాయింటే కన్సిడర్ చేసుకోవచ్చు కదా సార్ అంటే, మీరు ఏరియా కన్సిడర్ చేసినా పాయింట్ కన్సిడర్ చేసినా విల్ గెట్ ది సేమ్ రిజల్ట్. ఎందుకంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లోడ్ అప్లై చేశాను. సో లోడ్ అప్లై చేస్తే ఇక్కడ నేను క్రాస్ సెక్షన్ని కట్ చేస్తున్నానమ్మా. ఇక క్రాస్ సెక్షన్ కట్ చేసి చూస్తే ఎలా ఉంటుంది మనకి, ఇట్ ఈస్ గోయింగ్ టు బి
looking in this manner. It is going to be looking in this manner. Let us take this as a force. ఇక్కడ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది మనకి ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఆపోజిట్లో క్రియేట్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఆపోజిట్లో రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ R1, ఇక్కడ R1, ఇక్కడ R1, ఇక్కడ R1. ఎందుకని R1 ఇక్కడ ఇందాక డిస్కస్ చేసాం మనం. ఏంటో సెయింట్ వెనెన్స్ అనే ఆ పర్సన్ మనకి ఏం చెప్పాడు, ద ఎఫెక్ట్ అనేది సేమ్ తీసుకోమన్నాడు. ఐఎమ్ కన్సిడరింగ్ సేమ్ R1 హియర్. సో ఇక్కడ R1 సేమ్ తీసుకున్నాను నేను. ఐఎమ్ కన్సిడరింగ్ ది సేమ్ R1 ఎట్ ఆల్ పాయింట్స్. Same R1 at all points. So what is the total resistance force here? Is nothing but the R, right? So here I am dividing the total area into how many parts? This is the first part, second part, third part and fourth parts. So 4 parts గా డివైడ్ చేశాను ఏరియాని. సో ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ అనేది R1 ఫోర్స్ ఉంది, సెకండ్ పార్ట్లో R1 ఫోర్స్ ఉంది, థర్డ్ పార్ట్లో R1 ఫోర్స్ ఉంది అండ్ ఫోర్త్ పార్ట్లో కూడా R1 ఫోర్స్ ఉంది. సో ఐఎమ్ డివైడింగ్ దిస్ టోటల్ ఏరియా ఇన్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. ఇది A/4, ఇక్కడ A/4, ఇక్కడ A/4 అండ్ ఫైనల్లీ ఇక్కడ కూడా A/4. సో టోటలీ 4 పార్ట్స్గా డివైడ్ చేసిన ఏరియాని. సో ఫ్రమ్ దిస్ వన్ ద టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా నీకు ఏమవుతుంది, ఇక్కడ R/4, ఇక్కడ R/4, ఇక్కడ R/4, ఇక్కడ R/4. సో టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది ఎలా డివైడ్ అయింది నీకు, R/4గా డివైడ్ అయింది మనకి. సో యూ మే కన్సిడర్ ది టోటల్ ఏరియా. సో విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ ఏరియా కన్సిడర్ చేసినప్పుడు టోటల్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఈజ్ R అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ A. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఐ గేవ్. లేదు సార్ నేను పాయింట్ వైజ్ చూసుకుంటాను, సో పాయింట్ వైజ్ చూసుకుని నాకు ఇదే ఫార్ములా వస్తుందా సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఏరియా, ఈ చిన్న ఏరియా, ఈ పాయింట్ సంబంధించిన ఏరియా తీసుకున్నాను నేను. సో ఇక్కడ కూడా నువ్వు స్ట్రెస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎంత ఉంది మెటీరియల్లో మనకి, టోటల్ రెసిస్టెన్స్ R ఉంటే మనకి, సో ఇక్కడ 4 ఏరియాస్ డివైడ్ చేశాను కాబట్టి R/4 టోటల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కూడా 4 పార్ట్స్గా డివైడ్ అయింది మనకి. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు R/4. అండ్ వాట్ ఈస్ ద ఏరియా? Area is also divided into 4 parts, right? So what is the area here? It is also equal to A/4. So 4 getting cancelled, then you will get the R/A. So if you calculated this stress related to the total area of the cross section తీసుకున్నా లేదా ఒక చిన్న పాయింట్స్గా కన్సిడర్ చేసినా కానీ you will get the same result. ఓకేనా? సో జనరల్గా మనకి ఏంటంటే పాయింట్ వైజ్ రిలేట్ అవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే అది ఏరియా వైజ్ అనుకుంటారు. ఏరియా వైజ్ అయినా కూడా నీకు వచ్చే రిజల్ట్ అయితే సేమే, పాయింట్ వైజ్ అయినా నీకు వచ్చే రిజల్ట్ సేమే. కానీ మనం చెప్పేటప్పుడు మాత్రం అది పాయింట్తో రిలేట్ అవుతుందనే చెప్పాలి, అది ఏరియాకి రిలేట్ అవుతుందని చెప్పకూడదు. ఓకేనా? ఎందుకంటే ఏరియా రిలేట్ అవుతుందని చెప్పాలంటే మీకు ఖచ్చితంగా సెయింట్ వెనెన్స్ ప్రిన్సిపల్ కూడా వ్యాలిడ్ అవుతుందని చెప్పి అక్కడ ఇంకా డిస్కషన్ అనేది మనం పెంచాల్సి వస్తుంది. అవన్నీ ఏం లేకుండా సింపుల్గా పాయింట్కి రిలేట్ అవుతుందని సో చెప్పుకుంటే సింపుల్గా మన డెఫినేషన్ అనేది క్లోజ్ అవుతుంది మనకి. ఓకేనా? సో కొంతమంది దీన్ని మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అంటే, సో మ్యాథమెటికల్లీ సమ్ పీపుల్ ఎక్స్ప్లెయిన్స్ ద ఫార్ములా ఫర్ ది స్ట్రెస్. సో మ్యాథమెటికల్లీ so most of the people explains the stress definition is limit delta A tends to 0. Delta A tends to 0. So the formula is delta R by delta A. So in previous problem, look at here. So ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రెసిస్టెన్స్ ఫోర్స్ ఉంది మనకి, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రెసిస్టెన్స్ ఫోర్స్ ఉంది. ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ డెల్టా ఆర్, ఐఎమ్ కన్సిడరింగ్ దిస్ యాజ్ ఏ సమ్ డెల్టా ఏ. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ దిస్ స్ట్రెస్? సో స్ట్రెస్ అంటే ఏం చెప్పాము మనం? సో స్ట్రెస్ ఈజ్ రిలేటెడ్ టు ద పాయింట్ అని చెప్పాను. సో పాయింట్కి ఏరియా ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ నెగ్లెక్ట్ టు బి 0, ఆల్మోస్ట్ 0 అవుతుంది మనకి. అందుకనే సో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ది డెల్టా ఆర్ బై డెల్టా ఏ. సో వై డెల్టా ఏ టెన్స్ టు బి 0. సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది స్ట్రెస్ మ్యాథమెటికల్గా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం స్ట్రెస్ని. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు రిమూవ్ ది సో లిమిట్, సో దెన్ ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ సో dr by dA. So which are whenever you remove the limit, it can be turn it as a so dr by dA. So from this one, dr equals to stress into dA. So I'm applying the integration on both sides.
dr equals to integration of sigma into dA. So from this one you can write so sigma as a constant. ఎందుకు సార్ సిగ్మా ఎందుకు కాన్స్టెంట్ తీసుకున్నారు? సో ప్రీవియస్గా డిస్కస్ చేస్తూనే ఉన్నాం మనం ప్రీవియస్ స్లైడ్లో. సో ఏం చెప్పాం మనం ఇక్కడ? సో స్ట్రెస్ రిలేటెడ్ టు ద పాయింట్ అని చెప్పాం మనం, అవునా కదా? సో స్ట్రెస్ రిలేటెడ్ టు ద పాయింట్ అన్నప్పుడు అన్ని పాయింట్స్ దగ్గర నీకు స్ట్రెస్ సేమ్ ఉందా డిఫరెంట్ ఉందా? సో రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పాడా, లేకపోతే సో అంటే సమ్ పారాబోలిక్ మేనర్లో కానీ లీనియర్గా చేంజ్ అవుతుందని చెప్పాడా? సో ఏమైనా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పాడు కాబట్టి సో ఇక్కడ యూ కెన్ టేక్ ది సిగ్మా యాజ్ ఏ కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ dA. Integration of dA. So from this one, so integration derivation getting cancelled, derivative getting cancelled, so this getting cancelled. So from this one again you will get this stress equal to internal resistance force by area. ఓకేనా? సో మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో యూ కెన్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. సో కాన్సెప్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మనం, ఓకేనా? సో దిస్ ఇస్ ద వన్ వే టు ఎక్స్ప్లెయిన్ ది స్ట్రెస్ అండ్ దిస్ ఇస్ ద అనదర్ వే టు ఎక్స్ప్లెయిన్ ది స్ట్రెస్. సో మ్యాథమెటికల్గా ఇలా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు మనం. సో ద ఎక్స్ప్లెనేషన్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ ది స్ట్రెస్ వాల్యూ. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రెషర్? దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది స్ట్రెస్. సో స్ట్రెస్ అంటే ఏంటో మనం ఇక్కడ డిస్కస్ చేసాం మనం, ఓకేనా? సో ప్రెషర్ అంటే ఏంటి ఇందా డిస్కస్ చేసాం కదా, ప్రెషర్ అంటే ఏంటి అనేది. సో ప్రెషర్ అనేది దేనికి సంబంధించింది? అది ఎక్స్టర్నల్ టర్మ్స్కి సంబంధించింది. సో స్ట్రెస్ అనేది దేనికి సంబంధించింది? ఇంటర్నల్ టర్మ్కి సంబంధించింది. సో ప్రెషర్ అనేది ఎక్స్టర్నల్ టర్మ్స్కి సంబంధించింది. సో స్ట్రెస్కి ఇక్కడ మన డెఫినేషన్ కానీ దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేసాం మనం, ఓకేనా? సో వాట్ ఈస్ ద ప్రెషర్? సేమ్ లైక్ ఎ స్ట్రెస్ ఓన్లీ. సో ప్రెషర్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రెషర్? సో ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ది లోడ్ బై ఏరియా అంటారు. ఆ లోడ్ ఏంటిది? ఎక్స్టర్నల్ లోడ్. సో ఎక్స్టర్నల్ లోడ్ అంటే సో ఇలా అప్లై చేసిన ఎక్స్టర్నల్ లోడే, ఇలా అప్లై చేసిన ఎక్స్టర్నల్ లోడే. సో ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ కాజ్డ్ డ్యూ టు ద నార్మల్ ఫోర్సెస్. అంతేగాని టాంజెన్షియల్ ప్రెషర్ ఎప్పుడైనా చదివారా మీరు? అసలు ఆ వర్డ్ అని ఎప్పుడైనా విన్నారా టాంజెన్షియల్ ప్రెషర్ అనేది? సో అది ఎక్కడ ఉండదు మనకి. సో ద కరెక్ట్ డెఫినేషన్ ఫర్ ది ప్రెషర్ ఈజ్ it is the externally applied normal force acting at a point. It is the external applied normal force acting at a point, or it is the total external normal force acting per unit area. So that is the definition of the pressure. So the definition of the pressure is, what is the definition of the pressure is, it is the externally applied normal force. It is the externally applied normal force. So this one is important. This one is important. సో చాలామంది సింప్లీ లోడ్ బై ఏరియా ఆర్ ఫోర్స్ బై ఏరియా అని చెప్తారు. సో ఆ ఫోర్స్ ఏంటిది? టాంజెన్షియల్ ఫోర్సా, లేకపోతే నార్మల్ ఫోర్సా, లేకపోతే ఎక్స్టర్నల్ ఫోర్సా, ఇంటర్నల్ ఫోర్సా, చాలా ఉంటాయి మనకి. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ ద డెఫినేషన్, సో ఖచ్చితంగా పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితేనే ఇవ్వాలి మనం. సో ఇక్కడ ఏముంది మనకి? సో ప్రెషర్ ఈజ్ నథింగ్ బట్ ది ఇట్ ఈస్ ద ఎక్స్టర్నలీ అప్లైడ్ నార్మల్ ఫోర్స్. ఇట్ ఈస్ ద externally applied normal force acting at a point, a total external normal force acting per unit area. So this is the definition of the pressure. సో ప్రెషర్ డెఫినేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫర్దర్ సబ్జెక్ట్స్లో కూడా యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద ఎక్స్టర్నలీ అప్లైడ్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఎ పాయింట్, ఆర్ ఇట్ ఈస్ ద టోటల్ ఎక్స్టర్నల్ నార్మల్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రెషర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ సర్ఫేస్, సో ఈ సర్ఫేస్ మీద నేను నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. I'm applying the normal force on this surface. సో ఈ సర్ఫేస్ మీద నార్మల్ ఫోర్స్ అనేది నేను ఈ హ్యాండ్తో అప్లై చేస్తున్నాను కాబట్టి సో నాకు అప్లై చేసే లోడ్ అనేది పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుందా, ఓ సమ్ ఏరియా డిస్ట్రిబ్యూట్ అవుతుందా? ఎస్. సో నా హ్యాండ్ అనేది ఎంత ఏరియా ఉంటుంది, నా పామ్ అనేది ఎంత ఏరియా ఉంటే సో ఆ ఏరియా మీద ఈ లోడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, కానీ పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు కదా. సో సేమ్ వే ఐఎమ్ కన్సిడరింగ్ ది సమ్ వన్ ప్లేన్. I will explain next slide. So for example, if I have one plane, on this plane the load is going to be distributed in this manner. So let us take this is the F1 at this point, F2 at this point, F3 at this point, F4 at this point, F5
and so on to Fn and so on to Fn. ఈ పాయింట్ దగ్గర F1 ఉంది, ఈ పాయింట్ దగ్గర F2 ఉంది, ఈ పాయింట్ దగ్గర F3 ఉంది and so on to Fn and పాయింట్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ కంబైన్ చేస్తే సో నీకు వచ్చేది ఏంటమ్మా, ద టోటల్ ఎక్స్టర్నలీ అప్లైడ్ ఫోర్స్. ఇవన్నీ కంబైన్ చేస్తే నీకు వచ్చేది ద టోటల్ అప్లైడ్ ఎక్స్టర్నల్ ఫోర్స్, totally applied external force. From this one, so we know that the total externally applied force is equals to F1 plus F2 plus F3 and so on to Fn. సో ఈ పాయింట్ దగ్గర F1 ఉంది, ఈ పాయింట్ దగ్గర F2 ఉంది, ఈ పాయింట్ దగ్గర F3 ఉంది, ఈ పాయింట్ దగ్గర F4 ఉంది and so on to, సో ఈ పాయింట్ వరకు Fn అనే ఫోర్స్ ఉంది మనకి. సో whenever you want to find out the total applied normal force on the material, the total applied normal force on the material is equal to F1 plus F2 plus F3 and so on to Fn. That is the total applied normal force if load is distributed equally. If load is distributed ఈక్వల్లీ. సో లోడ్ అనేది సో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అనుకుందాం మనం. సో లోడ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతే సో దట్ మీన్స్ F1 ఈక్వల్స్ టు F2 ఈక్వల్స్ టు F3 ఈక్వల్స్ టు అండ్ సో ఆన్ టు Fn and so on to Fn. So from this one I can write F1 plus F1 plus Fn and so on to F1 which is equals to n into F1. So from this one F1 equals to F by n. So what is the meaning of n here is nothing but the total number of points in a cross section. The total number of points you will get the area, so which is equals to F by area, F by area, and this can be written as pressure. This can be written as a pressure. దీన్ని మనం ఏమంటాం అంటే సో ప్రెషర్ అని అంటాం మనం. సో ప్రెషర్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ద పాయింట్. Remember this point. So stress is also related to the point only. So stress అనేది పాయింట్ కి సంబంధించిందే. సో ప్రెషర్ అనేది కూడా పాయింట్ కి సంబంధించిందే. ప్రెషర్ అనేది ఏరియాకి సంబంధించిన టర్మ్ అయితే కాదు. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ప్రెషర్? It is the external force acting at a point. It is the external force acting at a point. It is the total external normal force. Sorry, normal force is important. It is the external applied normal force acting at a point. It is the externally applied normal force. Total externally applied normal force per unit area is nothing but the pressure. And what is the unit? And what is the unit? So pressure equals to load by area. So load is nothing but the Newton and area is nothing but the meter square. So unit is nothing but the Newton per meter square. That is the unit for the pressure. That is the unit for the pressure. Next one, I am asking you one question, and what is the unit for the total pressure? So unit for the total pressure is option A newtons, option B Newton per meter square, Newton per meter square, option C KSI, option D PSI. What is the unit for the total pressure? So most of the people said that so option B is the correct one. So the unit for the total pressure is, most of the people said that so Newton per meter square is the correct option. So but this is the wrong option. So the correct option for the unit for the total pressure is newtons. This one is important. So ఎందుకంటే సో నేను ప్రీవియస్ స్లైడ్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటిది? సో ప్రీవియస్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రెషర్, అవునా కదా? సో ప్రెషర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. సో పాయింట్ దగ్గర యాక్ట్ అయ్యే ఫోర్స్ని మనం ఏమంటామంటే సో ప్రెషర్ అంటాం. సో ప్రెషర్కి యూనిట్ ఏమొచ్చింది మనకి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ వచ్చింది. కానీ ఇక్కడ నేను ప్రెషర్ అడగట్లేదు, టోటల్ ప్రెషర్ అడుగుతున్నాను. టోటల్ ప్రెషర్ అంటే ఏమవుద్ది? F1, F2, F3 అండ్ సో ఆన్ టు Fn. ఇవన్నీ కలిపితే నీకు టోటల్ ప్రెషర్ అవుతుంది. సో ఇవన్నీ కలిపితే నీకు వచ్చేది ఏంటిది? ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్. ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్ కాబట్టి సో ఫోర్స్కి యూనిట్ ఏంటి? ద ఫోర్స్ యూనిట్ ఈస్ న్యూటన్. The force unit is Newton and the unit for the total pressure is newtons. So unit for the total pressure is newtons. Now I want to know what is the difference between the pressure and stress. Difference between the pressure and stress. So till now we discussed about what is the pressure. So till now we discussed about what is the stress. So similarly, what is the unit for the pressure? Newton per meter square. What is the unit for the total pressure? Yes, newtons. కావాలంటే మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్లో
హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్లో మీరు హైడ్రోస్టాటిక్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కానీ లేదా జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో రిటైనింగ్ వాల్స్ మీద సాయిల్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు టోటల్ ప్రెషర్ క్యాలిక్యులేట్ చేయమంటే సో కిలో న్యూటన్స్ కానీ న్యూటన్ పర్ మీటర్లో క్యాలిక్యులేట్ చేస్తారు కానీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆ వాల్యూస్ చెప్పరు మీరు. సో టోటల్ ప్రెషర్ ఈజ్ డిఫరెంట్, ప్రెషర్ ఈజ్ డిఫరెంట్. సో ప్రెషర్ అంటే force acting at a point, Newton per meter square. So total pressure is nothing but what is the total force acting on a material. So stress unit ఏంటి Newton per meter square. Total stress ఏంటిది Newton. So same like as pressure concept only. కాదు ప్రెషర్లోనేమో ఎక్స్టర్నల్లీ అప్లైడ్ నార్మల్ ఫోర్సెస్ తీసుకుంటాం. సో స్ట్రెస్లోనేమో ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్ అనేవి కన్సిడర్ చేస్తాం. ద డెఫినేషన్ విల్ బి ద సేమ్, బట్ ఇక్కడ కన్సిడర్ చేసే ఫోర్స్ వేరు, అక్కడ కన్సిడర్ చేసే ఫోర్స్ వేరు మనకి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఐ వాంట్ టు చెక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెషర్ అండ్ స్ట్రెస్. సో ప్రెషర్కి స్ట్రెస్కి మధ్య డిఫరెన్స్ ఏంటో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ మేకింగ్ ఏ కాలమ్ like this. So one side I'm put a heading of pressure, other side I put a heading of stress. So pressure ante enti, stress ante enti. So previously we discussed pressure ante enti. So pressure is caused due to the externally applied forces. It is caused due to the externally applied forces. But stress deni valla develop avuddi. Already we discussed stress is developed due to the internal resistance forces. Externally applied normal forces. So again it is caused due to the internal resistance forces. Adinedi internal resistance forces through create అవుతుంది మనకి. So this is the basic difference. ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసినంత కూడా ఈ రెండు పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం మనం. ఓకేనా. అండ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ డెఫినేషన్, ఐ మీన్ నెక్స్ట్ డిఫరెన్స్. సో ప్రెషర్ హ్యాస్ ఓన్లీ వన్ డైరెక్షన్. ఏం చెప్పాను నేను, ఆల్వేస్ నార్మల్ టు ద సర్ఫేస్, అంతే కదా. సో ప్రెషర్ హ్యాస్ ఓన్లీ వన్ డైరెక్షన్ విచ్ ఇస్ ఆల్వేస్ యాక్ట్స్ నార్మల్ టు ద సర్ఫేస్. సో ప్రెషర్ హ్యాస్ ఓన్లీ వన్ డైరెక్షన్ విచ్ ఇస్ ఆల్వేస్ యాక్ట్స్ నార్మల్ టు ద సర్ఫేస్. ఎప్పుడు కూడా సర్ఫేస్కి నార్మల్గానే యాక్ట్ అవుతుంది. సో టాంజెన్షియల్ ప్రెషర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉండదు మనకి. మరి స్ట్రెస్కి ఎన్ని డైరెక్షన్స్ ఉంటాయి? సో స్ట్రెస్ హ్యాస్ టూ డైరెక్షన్స్. సో మనం జనరల్గా డిస్కస్ చేసే ఉంటాం షియర్ స్ట్రెస్ అండ్ నార్మల్ స్ట్రెస్ అని చెప్పేసి. నార్మల్ స్ట్రెస్లో టెన్సైల్ స్ట్రెస్ అంటారు, కంప్రెసివ్ స్ట్రెస్ అంటారు. సో షియర్ స్ట్రెస్లో మనం డిస్కస్ చేసే ఉంటాం మనం. సో షియర్ స్ట్రెస్ అంటే ఏంటి? ఇఫ్ యు ఆర్ అప్లైయింగ్ ది ఫోర్స్ ఇన్ దిస్ మేనర్, సో in the material the shear stress is going to be developed. So if you apply the load in this manner, the material em create avutdi, normal stresses create avutdi manaki. So material lo two type of stresses అనేవి create avutdi. So stress has two direction. First one is a normal to the surface, next one is tangential to the surface. So stress has two directions. Stress has two direction. So both normal and tangential to the surface, both normal and tangential to the surface. And next one, pressure is a scalar. Pressure is a scalar and stress is a tensor. సో స్కేలార్ అంటే ఏంటి, వెక్టార్ అంటే ఏంటి, టెన్సార్ అంటే ఏంటి అనేది మనం అప్కమింగ్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నో నీడ్ టు వరీ. సో ప్రస్తుతానికైతే సో ప్రెషర్ని స్కేలార్ అని, సో స్ట్రెస్ని టెన్సార్ అని గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా నేను ఫర్దర్ టాపిక్స్లో ఇస్తాను నేను. ఓకేనా. సో ప్రెషర్ ఈజ్ ఏ స్కేలార్ అండ్ స్ట్రెస్ ఈజ్ ఏ టెన్సార్. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఈజ్, సో డ్యూ టు ద ప్రెషర్ స్ట్రెస్ విల్ డెవలప్స్ ఇన్ ద మెటీరియల్. అవునా కదా. సో మెటీరియల్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ బుక్. సో మెటీరియల్ మీద ప్రెషర్ వచ్చింది, ప్రెషర్ రావాలంటే దాని మీనింగ్ ఏంటి? ఖచ్చితంగా నువ్వు ఎక్స్టర్నల్లీ అప్లైడ్ నార్మల్ ఫోర్స్ అనేది మెటీరియల్ మీద ఉండాలి. సో ఎక్స్టర్నల్లీ అప్లైడ్ నార్మల్ ఫోర్స్ మెటీరియల్ మీద ఉందంటే ఆటోమేటికల్గా ఇంటర్నల్లో డిఫార్మేషన్స్ క్రియేట్ అవుతాయి. ఆ డిఫార్మేషన్ రెసిస్ట్ చేయడానికి స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో డ్యూ టు ద ప్రెషర్ స్ట్రెస్ విల్ డెవలప్స్ ఇన్ ద మెటీరియల్. సో ప్రెషర్ వల్ల ఖచ్చితంగా మెటీరియల్లో స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి. అవునా కదా. సో డ్యూ టు ద ప్రెషర్ స్ట్రెస్ విల్ డెవలప్డ్ ఇన్ ద మెటీరియల్. సో మెటీరియల్లో స్ట్రెస్ ఉందనుకోండి, మెటీరియల్లో స్ట్రెస్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, సో మెటీరియల్ మీదకి ప్రెషర్ వస్తుందా? రాదు కదా. అంటే ఆ స్ట్రెస్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్ త్రూ రావచ్చు, టెంపరేచర్ చేంజెస్ త్రూ రావచ్చు, సెల్ఫ్ వెయిట్ త్రూ రావచ్చు. సో స్ట్రెస్ రావడానికి మాకు చాలా కారణాలు ఉన్నాయి. అది టెంపరేచర్ చేంజెస్, థర్మల్ స్ట్రెసెస్ కావచ్చు, లేదా సెల్ఫ్ వెయిట్ త్రూ వచ్చే స్ట్రెసెస్ కావచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఫోర్స్ త్రూ వచ్చే స్ట్రెస్లు కావచ్చు. సో మెటీరియల్లో స్ట్రెస్ ఇన్వాల్వ్ అయితే దాని మీద ప్రెషర్ రావాలని రూల్ ఏం లేదు మనకి. సో కానీ మెటీరియల్ మీద ప్రెషర్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా లోపల స్ట్రెస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. కానీ మెటీరియల్లో స్ట్రెస్ ఇన్వాల్వ్ అయితే మెటీరియల్ మీదకి ప్రెషర్ రావాలని సో రూల్ ఏం లేదు మనకి. ఆ స్ట్రెస్ అనేవి టెంపరేచర్ వేరియేషన్ త్రూ రావచ్చు, సెల్ఫ్ వెయిట్ త్రూ రావచ్చు. సో due to the pressure stress will develop in the material. So due to the stress pressure will not develop on the material. Due to the stress in the material pressure will not develop on the material. pressure అనేది సో మెటీరియల్ మీద డెవలప్ అవ్వాలని రూల్ ఏం లేదు మనకి. సో pressure can be measured directly. Next difference, pressure can be measured directly. So pressure can be measured directly. సో ప్రెషర్ అంటే ఏంటమ్మా? సింప్లీ లోడ్ బై ఏరియా. నువ్వు ఎంత అమౌంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ నార్మల్ అప్లైడ్ ఫోర్స్ అప్లై చేసావు
లోడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా ఇస్తే నీకు సింపుల్గా, సో లోడ్ బై ఏరియా ఈజ్ నథింగ్ బట్ ది ప్రెషర్. సో హౌ మచ్ యూ అప్లైడ్ ది లోడ్, దట్ ఈస్ ద లోడ్. And what is the cross sectional area? You can calculate the cross sectional area by using vernier calipers, by using screw gauge. So తీసుకొని క్రాస్ సెక్షన్ ఏరియా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సింప్లీ లోడ్ బై ఏరియా వేస్తే నీకేం వస్తుంది, ప్రెషర్ వస్తుంది. సో ప్రెషర్ అనేది మనం డైరెక్ట్గా మెజర్ చేసుకోవచ్చు, కానీ స్ట్రెస్ అనేది మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ యూ కన్సిడర్ దిస్ టూ థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐరన్తో డెవలప్ అయింది, ఇది ప్లాస్టిక్తో డెవలప్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐరన్తో డెవలప్ అయింది, ఇది ప్లాస్టిక్తో డెవలప్ అయింది అనుకుందాం మనం. సో రెండింటి మీద సేమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ అప్లై చేశాను, రెండింటి మీద సేమ్ అమౌంట్ ఆఫ్ లోడ్ అప్లై చేశాను. సో లోడ్ బై ఏరియా, దీని మీద ప్రెజర్ సేమే, దీని మీద ప్రెజర్ సేమే. కానీ సో ఐరన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రెండింటి మీద 500 kgs ఆఫ్ లోడ్ అప్లై చేస్తే ఇది మెటీరియల్ ఏమవుతుంది, ఈవెన్ 250, 200 దాటినప్పుడే మెటీరియల్ అనేది బ్రేకేజ్కి వెళ్ళిపోద్ది. కానీ ఈ అప్ టు 500 వరకు కూడా మెటీరియల్ అనేది ఇంకా సేఫ్ కండిషన్లోనే ఉంటుంది మనకి. సో ఇక్కడ రెసిస్టెన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ రెసిస్టెన్స్లు అనేవి తక్కువ ఉన్నాయి. సో స్ట్రెస్ అనేది మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడం, అది మెటీరియల్ రెసిస్టెన్స్ కెపాసిటీ మీద ఎంతవరకు రెసిస్టెన్స్ బేర్ చేస్తుంది అనేది అది దాని మీద డిపెండ్ అవుతుంది మనకి. ఓకేనా. సో ప్రెషర్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ, సింప్లీ లోడ్ బై ఏరియా, దట్ ఈస్ ద ప్రెషర్. కానీ స్ట్రెస్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్ మీద డెవలప్ అవుతుంది, అది మెటీరియల్ టు మెటీరియల్ అనేది చేంజ్ అవుతుంది మనకి. సో స్ట్రెస్ కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. సో స్ట్రెస్ అనేది మనం డైరెక్ట్గా మెజర్ చేయలేము, స్ట్రెస్ కెనాట్ బి మెజర్డ్ డైరెక్ట్లీ. సో దీస్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ద స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్. ఓకేనా. సో వాట్ ఆర్ ది డిఫరెన్స్? Pressure is caused due to the externally applied normal forces and stress is caused due to the internal resistance forces. Pressure has only one direction, stress has two direction. So pressure is a scalar, stress is a tensor. Pressure, due to the pressure, stress will be developed in the material. So due to the stress, pressure will not develop on a material. So pressure can be measured directly and stress cannot be measured directly. So these are the differences between the stress as well as pressure. So ఇక్కడ ఈ ప్రెషర్ అండ్ స్ట్రెసెస్ గురించి మనం డిఫరెన్స్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఐ వాంట్ టు గివ్ యూ సమ్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యాను. సో వాట్ ఆర్ దోస్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్? సో ఫస్ట్ పాయింట్ ఈజ్ స్ట్రెస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్, బట్ ది నేచర్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ద ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్సెస్. So important point, keep it in your mind and write down in your notebooks also. So what is the point? It is the stress is developed due to the internal resistance forces, but the nature of stress is developed due to the externally applied forces. So what is the point I given? So stress is developed due to the internal resistance forces, but the nature of stress is developed due to the externally applied forces. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో ఇక్కడ వరకు ఒక స్టేట్మెంట్, ఇక్కడ నుంచి ఇంకో స్టేట్మెంట్. సో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ స్టేట్మెంట్ గురించి మనకు తెలిసిందే. సో స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్సెస్. మనం ఫస్ట్ నుంచి కూడా అదే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే సార్, ఈ పాయింట్ మాకు క్లారిటీ ఉంది ఫస్ట్ స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్? బట్ ది నేచర్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ డెవలప్డ్ డ్యూ టు ద ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్సెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? సో ఐ గేవ్ యూ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ప్రీవియస్లీ. సో మనకు మెటీరియల్ 2 టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ఉంటాయని చెప్పాను, ఒకటి నార్మల్, ఇంకోటి షియర్. అవునా కదా. సో నువ్వు మెటీరియల్లో నార్మల్ స్ట్రెస్ క్రియేట్ చేయాలంటే నువ్వు ఏ ఫోర్స్ అప్లై చేయాలి? నువ్వు నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తే మెటీరియల్లో నార్మల్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. సో మెటీరియల్లో నువ్వు షియర్ ఫోర్స్ అప్లై చేస్తే, మెటీరియల్ మీద నువ్వు షియర్ ఫోర్స్ అప్లై చేస్తే మెటీరియల్లో షియర్ స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అంటే మెటీరియల్లో నార్మల్ స్ట్రెస్ క్రియేట్ అవ్వాలా, షియర్ స్ట్రెస్ క్రియేట్ అవ్వాలని దేని మీద డిపెండ్ అవుతుంది? నువ్వు అప్లై చేసే ఫోర్సెస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో స్ట్రెస్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఫోర్స్తోనే వస్తుంది, కానీ నేచర్ ఆఫ్ స్ట్రెస్ అంటే అది నార్మలా షియర్ అనేది సో దేని మీద డిపెండ్ అవుతుందంటే దట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ది ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్సెస్. దేని మీద డిపెండ్ అవుతుంది? ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్స్ మీద డిపెండ్ అవుతుంది మనకి. సో ఇట్ విల్ అప్లైస్ ఆన్ ది ఎక్స్టర్నల్లీ అప్లైడ్ ఫోర్సెస్. అండ్ దిస్ ఇస్ ద పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ when material is free to move away under application of external load. So when material is free to move away under application of external load, then there is no stresses developed in the material. So material lo etuvanti stresses anevi material lo develop avvavu. So stress eppudu create avutadi material lo నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే ఆ ఫోర్స్కి రెసిస్టెన్స్ క్రియేట్ అయినప్పుడే నీకు సో నీకేమవుతుంది? మెటీరియల్లో స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. అదే నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు అది ఫ్రీగా మూవ్ వెళ్ళిపోతుంది అనుకోండి, నీకు రెసిస్టెన్స్ ఎక్కడుంది?
లేదు మనకి. సో రెసిస్టెన్స్ లేనప్పుడు సో దెర్ ఈస్ నో రెసిస్టెన్స్. వెన్ దెర్ ఈస్ నో రెసిస్టెన్స్ దెర్ ఈస్ నో స్ట్రెసెస్ ఇన్ ద మెటీరియల్. సో వెన్ ద మెటీరియల్ ఈస్ ఫ్రీ టు మూవ్ అవే, వెన్ ద మెటీరియల్ ఈస్ ఫ్రీ టు మూవ్ అవే అండర్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ లోడ్, దెన్ దెర్ ఈస్ నో స్ట్రెసెస్ డెవలప్డ్ ఇన్ ద మెటీరియల్. సో మెటీరియల్లో ఎటువంటి స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవ్వవు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాటర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ హ్యావ్ ఏ వాటర్ హియర్, ఇక్కడ వాటర్ ఉంది మనకి. సో దాన్ని పుష్ చేస్తే ఏమవుతుంది, వాటర్ కంటిన్యూస్గా అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అంతేగాని వాటర్లో స్టాగ్నేట్ అయ్యి మన మీద రెసిస్టెన్స్ ఫోర్స్ అప్లై చేస్తుందా? చేయదు కదా. అదే వాల్ తీసుకున్నాం, ఒక సాలిడ్ బాడీ తీసుకున్నాం, వాల్ తీసుకొని నువ్వు పుష్ చేస్తే అది మూవ్ అవుతుందా? మూవ్ అవ్వదు. అంటే దాని మీనింగ్ ఏమవుతుంది, నువ్వు అప్లై చేస్తే రెసిస్టెన్స్ ఫోర్స్ అది ఆపోజిట్లో అప్లై చేస్తుంది. అదే వాటర్ మీద నువ్వు పుష్ చేసావు అనుకుంటే వాటర్ అనేది కంటిన్యూస్గా వెళ్ళిపోతుంటుంది మనకి. అక్కడ దాని మీద మన మీద రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేయదు. సో అందుకని మెటీరియల్లో స్ట్రెసెస్ అనేవి, వాటర్లో స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవ్వవు. సో దీస్ ఆర్ ది 2 points you have to remember. What is the point? So stress is developed due to the internal resistance forces, but the nature of stress is developed due to the externally applied forces. The material is free to move away under application of external load when there is no stresses developed in the material. Then there is no stresses developed in a material. So these are the differences between the stress as well as pressure. Next I am going to discuss about the some unit conversions in a stresses. స్ట్రెస్లో యూనిట్ కన్వర్షన్ గురించి డిస్కస్ చేద్దాం మనం. సో మనకు ఆల్రెడీ సో కొన్ని టర్మ్స్ తెలుసు. సో 1 కిలో అంటాం, 1 మెగా అంటాం, 1 గిగా అంటాం మనం. సో కిలో అంటే ఏంటమ్మా మీనింగ్, 10⁻³ సో మెగా అంటే ఏంటి, 10⁻⁶. సో గిగా అంటే ఏంటి, 10⁻⁹. సో 1 మిల్లీ అంటాం, 10⁻⁻3. 1 మైక్రో, 10⁻⁻6. 1 నానో, 10⁻⁻9. 1 పీకో, 10⁻⁻12. సో సంథింగ్ లైక్ దట్. సో మైనస్లో మన వాల్యూస్ పెద్దగా ఎక్కువ వాడడం మనం. సో మనం వాడేని ఈవే వాల్యూస్ ఎక్కువ వాడుతూ ఉంటాం మనం. సో 1 కిలో, 1 మెగా యాజ్ వెల్ యాజ్ 1 గిగా. సో ద బేసిక్ యూనిట్ ఫర్ దిస్ స్ట్రెస్ ఈస్ ఆర్ ప్రెషర్ ఈస్ 1 Newton per meter square. The basic unit for this stress is 1 Newton per meter square. So this can be also written as Pascal. So దీన్ని మనం ఏం రాసుకోవచ్చమ్మా, పాస్కల్ అని రాసుకోవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ 1 kilonewton per meter square. So 1 kilonewton per meter square can be written as 10⁻³ Newton per meter square, and which can be written as 1 kilopascal. Which can be written as 1 kilopascal. 1 meganewton per meter square can be written as, you can write 10⁻³ kilonewton per meter square. So mega అంటే ఏంటి, 10⁻⁶. సో 10⁻⁶లో ఒక 3 పక్క తీస్తే మిగిలింది కిలోన్యూటనే కదా. సో ఇంకో 3 కూడా పక్క తీసేస్తే 10⁻⁶ Newton per meter square, and this can be also written as 1 megapascal, and this can be written as 1 Newton per mm square. This one is important. సో మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో సో ఒక టర్మ్ వచ్చేసి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో ఇస్తాడు, ఇంకో టర్మ్ వచ్చేసి మెగా పాస్కల్లో ఇస్తాడు. సో చాలామంది అవి డిఫరెంట్ యూనిట్స్ అనుకొని సో కన్వర్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో కన్వర్షన్ చేయాల్సిన అవసరం లేదు, రెండు కూడా సేమ్ యూనిట్సే. సో కావాలంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో 1 Newton per, సో ఎంఎంని నేను మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాను, 10⁻⁻3 సో మీటర్ స్క్వేర్. సో 10⁻⁻3 పక్క తీసేస్తే సో 1/10⁻⁻6 Newton per meter square. సో ఇది పైకి తీసుకొస్తే 10⁻⁶ Newton per meter square, and 10⁻⁶ can be written as 1 mega, and this can be written as 1 Pascal. So 1 megapascal anna 1 Newton per mm square anna, both are will be the same. So no need to convert the units, both are the same units. So exam lo confuse cheyadaniki meeku so oka term Newton per mm square lo istadu, oka term vachesi megapascal lo istadu. Ikkada meer conversion start cheyalsina avasaram ledu. And next one vachesi 1 giganewton per meter square, 10⁻⁵. సో 10⁻³ పక్క తీస్తే మిగిలింది ఏంటమ్మా, గిగా అంటే మీనింగ్ ఏంటి, 10⁻⁹ కదా. సో 3 పక్క తీస్తే మిగిలింది ఏంటిది, మెగా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకో 10⁻³ పక్కన తీస్తే కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇంకో 10⁻³ పక్క తీసేస్తే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అండ్ ఫైనల్లీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ 1 gigapascal.
So 1 giganewton per meter square, 10 to the power of 3 meganewton per meter square, 10 to the power of 6 kilonewton per meter square, 10 to the power of 9 newton per meter square, and 1 gigapascal. 1 gigapascal. So along with this, we are having a few more యూనిట్స్. వీటితో పాటు మనకి ఇంకా ఫ్యూ మోర్ యూనిట్స్ ఉన్నాయి. సో ఓన్లీ మీరు గేట్ ఎగ్జామినేషన్ రాసేది ఉంటే అక్కడ మీకు ఓన్లీ ఎస్ఐ యూనిట్స్ మీదే క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఈ యూనిట్స్ తప్ప ఇంకా వేరే యూనిట్స్ ఎక్కడ మీకు కనిపించవు, ఏది మన గేట్ ఎగ్జామినేషన్ రాసుంటే. సో మన గేట్ ఎగ్జామ్ ఒకటే రాయం కదా. సో ఎస్ఎస్సి రాస్తాం, ఆర్ఆర్బి రాస్తాం, ఐఈఎస్ రాస్తాం, లేకపోతే ఏపీపీఎస్సి, ఏడబ్ల్యూ, టీఎస్పీఎస్సి, ఏడబ్ల్యూ ఇవన్నీ రాస్తూ ఉంటాం మనం, అవునా కదా. సో వీటితో పాటు మనకి ఇంకా ఎక్స్ట్రా కొన్ని యూనిట్స్ ఉన్నాయి. సో అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 1 PSI. So the PSI means 1 pound per, so pounds per square inch. P means pound per square inch. So 1 pound per square inch. Next one, 1 KSI. KSI means kilo pound per square inch. So 1 KSI means kilo pounds per square inch. 1 KSC. So KSC means kilograms per square centimeter. So pounds per square inch, kilo pounds per square inch, kilograms per square centimeter. So these are the units for the stress. సో మీరు మోస్ట్లీ దీన్ని కూడా బాగానే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఎక్కడ సార్ అంటే, సో మనం ఎక్కువగా బైక్స్ కానీ కార్స్ కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు ఏం చెప్తాం, 30 పెట్టండి, 35 పెట్టండి, 40 పెట్టండి అని చెప్తూ ఉంటాం కదా ఎయిర్ మిషన్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. సో మీరు ఆ 30 చెప్తారు, 30 పెట్టండి, 40 పెట్టండి అని చెప్తే ఏంటి అవన్నీ కూడా పిఎస్ఐ వాల్యూస్. మీరు ఎప్పుడన్నా సో పెట్రోల్ బంక్ వెళ్ళినప్పుడు ఆ ఎయిర్ మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి, ఆ 30-40 నెంబర్స్ చేంజ్ చేసినప్పుడు దాని పక్కన పిఎస్ఐ అని రాసి ఉంటుంది. సో పిఎస్ఐ మీన్స్ పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్. సో వాట్ ఈస్ ద 1 pound వాల్యూ? సో అంత ప్రెజర్ పెట్టిన ఎంత ప్రెజర్ పెట్టిన అంటాం కదా టైర్స్లో, ఆ ప్రెజర్ అంతా కూడా మనం దీంతోనే ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. సో పౌండ్ అంటే మీనింగ్ ఏంటి? 0.4545 kg. సో 1 pound ఈక్వల్స్ టు 0.4545 kg. సో పౌండ్ని కొంతమంది ఎల్బీతో కూడా రిప్రజెంట్ చేస్తారు. ఎల్బీ అన్నా కూడా పౌండ్ అన్నా కూడా సేమే. అండ్ 1 inch మీన్స్ 25.4 mm. సో 25.4 mm ఆర్ 2.54 centimeter. ఓకేనా. సో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే మనం ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ ది స్ట్రెస్ యాజ్ వెల్ యాజ్ ప్రెషర్. ప్రెషర్కి స్ట్రెస్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి మనకి. సో ఏదర్ యూ కెన్ యూజ్ ఎస్ఐ యూనిట్స్, ఇవన్నీ ఎస్ఐ యూనిట్స్, కొన్ని ఎఫ్పిఎస్ యూనిట్స్ ఉన్నాయి, కొన్ని సిజిఎస్ యూనిట్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది యూనిట్స్ ఆఫ్ స్ట్రెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ది స్ట్రెసెస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది స్ట్రెసెస్. స్ట్రెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఒకటి డైరెక్ట్ స్ట్రెసెస్, ఇంకోటి ఇండైరెక్ట్ స్ట్రెసెస్. సో డైరెక్ట్ స్ట్రెస్ అంటే ఏం లేదమ్మా, నువ్వు డైరెక్ట్గా టెన్జైల్ ఫోర్స్ అప్లై చేస్తే టెన్జైల్ స్ట్రెసెస్, డైరెక్ట్ కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేస్తే కంప్రెసివ్ స్ట్రెస్, నేను డైరెక్ట్గా షియర్ ఫోర్స్ అప్లై చేస్తే షియర్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ద స్ట్రెసెస్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద డైరెక్ట్ లోడ్స్. డైరెక్ట్ లోడ్స్లో వచ్చే స్ట్రెసెస్ని డైరెక్ట్ స్ట్రెసెస్ అంటాం. ఇండైరెక్ట్ స్ట్రెసెస్ అంటే నువ్వు డైరెక్ట్గా టెన్జైల్ ఫోర్స్, కంప్రెసివ్ ఫోర్స్, షియర్ ఫోర్స్ అప్లై చేయం, కానీ మెటీరియల్లో టెన్జైల్, కంప్రెషన్, షియర్ అనేవి క్రియేట్ అవుతాయి మనకి. ఓకేనా. సో స్ట్రెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఈజ్ అ డైరెక్ట్ స్ట్రెస్, నెక్స్ట్ వన్ ఈజ్ అ ఇండైరెక్ట్ స్ట్రెసెస్. సో యూనివర్స్లో ఓన్లీ 2 type ఆఫ్ స్ట్రెసెస్ మాత్రమే ఉన్నాయి. అవి నార్మల్, షియర్. ఇవి తప్ప ఇంకా వేరే ఏ స్ట్రెస్లు ఉన్నాయని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఈవెన్ నేనే ఇంకా ఈ 2 స్ట్రెస్ కాకుండా వేరే స్ట్రెస్లు ఉన్నాయని చెప్పినా కూడా మీరు నమ్మొద్దు. ఓకేనా. సో యూనివర్స్లో 2 స్ట్రెస్లు ఉన్నాయి, ఒకటి నార్మల్, ఇంకోటి షియర్. ఈ 2 తప్ప ఇంక ఏ స్ట్రెస్లు లేవు. సో డైరెక్ట్ స్ట్రెస్ అయినా నార్మల్, షియరే ఉంటుంది. ఇండైరెక్ట్ స్ట్రెస్లో అయినా డైరెక్ట్, నార్మల్ అండ్ షియర్ మాత్రమే ఉంటుంది. సో డైరెక్ట్ స్ట్రెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ due to the direct load we are having a direct stresses, and due to the indirect load we are having a indirect stresses. So direct stress అయినా ఇండైరెక్ట్ స్ట్రెస్ అయినా మనకు 2 type ఆఫ్ స్ట్రెస్ ఉంటాయి మనకి. ఒకటి నార్మల్, ఇంకోటి షియర్. సో నార్మల్, షియర్. ఓకేనా. సో ఈ నార్మల్ లోడ్స్లో మనకి ఏముంటాయి, నార్మల్ స్ట్రెసెస్లో, సో ఈ నార్మల్ స్ట్రెసెస్ అగైన్ వీఆర్ హ్యావింగ్ ది టెన్జైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్. సో నార్మల్ స్ట్రెస్లో మనకు ఉండేది అంటే నువ్వు నార్మల్గా నార్మల్ ఫోర్స్లో నువ్వు ఇలా అప్లై చేస్తే అది టెన్జైల్ స్ట్రెస్, ఇలా అప్లై చేస్తే కంప్రెసివ్ స్ట్రెస్. ఓకేనా. సో నార్మల్ స్ట్రెస్లో మనకు ఉండేది టెన్జైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్ అనేవి ఉంటాయి మనకి. సో టెన్జైల్ స్ట్రెస్ అంటే ఎలా ఉంటుంది మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ వన్ మెటీరియల్ అండ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద ఫోర్స్ ఇన్ దిస్ మేనర్. సో వాట్ ఈస్ దిస్ ఫోర్స్? What is this force? Tensile force. So tensile force కాబట్టి stress is nothing but the force by area. So I am treating it as a positive. జనరల్గా మనం
స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో టెన్షన్ని పాజిటివ్ తీసుకుంటాం, కంప్రెషన్ని నెగిటివ్ తీసుకుంటాం. సాయిల్ మెకానిక్స్లో కానీ ఫ్లూయిడ్ మెకానిక్స్లో కానీ అక్కడ కంప్రెషన్ని పాజిటివ్ తీసుకుంటాం, టెన్షన్ నెగిటివ్ తీసుకుంటాం. సో అవన్నీ మనకు తర్వాత డిస్కస్ చేద్దాం. సో మన సబ్జెక్ట్లో అయితే, మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్లో అయితే సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మన టెన్షన్ని పాజిటివ్, కంప్రెషన్ నెగిటివ్ తీసుకుంటాం మనం. సో అదే బార్ మీద నాకు ఫోర్స్ ఇలా అప్లై చేశాను ఇప్పుడు నేను. ఆన్ ది సేమ్ బార్ ఇఫ్ యూ అప్లై ది ఫోర్స్ ఇన్ దిస్ మేనర్, సో on the same bar if you apply the force in this manner, the stress will be minus force by area. So minus stress equals to minus force by area. This is the stress formula and this is the stress formula. So the example for this type of member is tie, and example for this type of member is strut. Example for this type of member is strut. ఈ ties and struts ఎక్కడ ఉంటాయి సార్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ if you consider a tie member, so I mean truss member, if we consider a truss member and it is subjected to the loads in this manner. సో లోడ్స్ ఇలా సబ్జెక్ట్ అయినప్పుడు ఏమవుతుందో మనకి, సో ఇందులో ఉండే టెన్షన్ మెంబర్ని మనం ఏమంటాం అంటే టై అంటాం. ఇందులో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ కంప్రెషన్లో ఉందనుకోండి, ఇందులో ఉండే కంప్రెషన్ మెంబర్ని మనం ఏమంటాం అంటే స్ట్రట్ అంటాం మనం. మేబీ ఇది టెన్షన్ మెంబర్, ఇది కంప్రెషన్ మెంబర్ అయితే దీన్ని స్ట్రట్ అని పిలుస్తాం, ఇది టెన్షన్ మెంబర్ అయితే ఇది టై అని పిలుస్తాం మనం. సో ట్రస్సెస్లో ఉండే టెన్షన్ మెంబర్స్ని టై అంటాం, సో కంప్రెషన్ మెంబర్ని స్ట్రట్ అంటాం మనం. సో ఇవి డైరెక్ట్గా కంప్రెసివ్ ఫోర్స్ క్యారీ చేస్తే, ఇవి డైరెక్ట్గా టెన్సైల్ ఫోర్స్ క్యారీ చేస్తుంది. సో మెంబర్ మీద డైరెక్ట్ టెన్సైల్ ఫోర్స్ ఉంటుంది అండ్ టెన్సైల్ స్ట్రెసెస్ అంటూ. ఎగ్జాంపుల్ ఈస్ టై, అండ్ మెంబర్ మీద డైరెక్ట్ కంప్రెసివ్ ఫోర్సెస్ ఉంటే కంప్రెసివ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ ద స్ట్రట్. ఎగ్జాంపుల్ అనేది స్ట్రట్ అవుతుంది మనకి. అండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ ఒక మెంబర్ లైక్ దిస్, ఒక మెంబర్ ఇలా ఉంది మనకి, సో దీని మీద ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతున్నాము మనకి. వీఆర్ హ్యావింగ్ ఏ ఫోర్స్ ఇన్ దిస్ మేనర్, ఇక్కడ ఫోర్స్ ఇలా ఉంది మనకి. సో ఇక్కడ డైరెక్ట్గా ఈ మెంబర్ మీద ఏ ఫోర్స్ అప్లై చేస్తున్నాను, షియర్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఐమ్ అప్లైయింగ్ ది షియర్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ సమ్ ఏరియా ఏ. సో వాట్ ఈస్ ద షియర్ స్ట్రెస్ రిప్రజెంటేషన్? So shear stress is represented by sigma and normal stress is shear stress is represented by tau and normal stress is represented by sigma. And the formula to find out the shear stress is what is the shear force acting and how much area it is acting. Area మీద ఇది యాక్ట్ అవుతుందో ఆ ఏరియాని కన్సిడర్ చేస్తాం మనం. సో షియర్ స్ట్రెస్ ఈక్వల్స్ టు సింప్లీ నార్మల్ ఫోర్స్ బై ఏరియా. సో ఇక్కడ చూడండి, నేను డైరెక్ట్గా మెటీరియల్ మీద టెన్సైల్ ఫోర్స్ అప్లై చేశాను, టెన్సైల్ స్ట్రెసెస్ క్రియేట్ అవుని. సో మెటీరియల్ మీద నేను డైరెక్ట్గా కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేశాను, కంప్రెసివ్ స్ట్రెస్ క్రియేట్ అని. సో మెటీరియల్ మీద నేను డైరెక్ట్గా టెన్సైల్ ఫోర్స్ షియర్ ఫోర్స్ అప్లై చేశాను, నాకు మెటీరియల్ మీద షియర్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఈ స్ట్రెసెస్ అన్నీ కూడా మనకి డైరెక్ట్ లోడ్ త్రూ వచ్చినాయి కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డైరెక్ట్ స్ట్రెసెస్. వీటిని మనం ఏమంటాం అంటే డైరెక్ట్ స్ట్రెసెస్ అని అంటాం మనం, ఓకేనా. సో డైరెక్ట్ టెన్సైల్ స్ట్రెస్, డైరెక్ట్ కంప్రెసివ్ ఫోర్స్, డైరెక్ట్ షియర్ ఫోర్స్, అండ్ దీస్ స్ట్రెసెస్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద డైరెక్ట్ స్ట్రెసెస్. వీటిని మనం ఏమంటాం అంటే డైరెక్ట్ స్ట్రెసెస్ అని అంటాం మనం. అండ్ నెక్స్ట్ వన్ ఇండైరెక్ట్ స్ట్రెసెస్. నేను టెన్సైల్ ఫోర్స్ అప్లై చేయను కానీ మెటీరియల్లో టెన్సైల్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. నేను షియర్ ఫోర్స్ అప్లై చేయను కానీ మెటీరియల్లో షియర్ స్ట్రెస్ క్రియేట్ అవుద్ది. సో ఎలా క్రియేట్ అవుతాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ బుక్ యాజ్ ఎ మెటీరియల్, నేను దీని మీద టెన్సైల్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేశాను, ఏమవుతుంది, నీకు టెన్సైల్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. ఈ డైరెక్షన్లో నేను కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేశాను, ఏమవుతుంది, కంప్రెసివ్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ అప్లై ది డైరెక్ట్ కంప్రెసివ్ లోడ్ దెన్ విల్ బి ఏ కంప్రెసివ్ స్ట్రెసెస్. ఇఫ్ యూ అప్లై ది డైరెక్ట్ టెన్సైల్ ఫోర్స్ దెర్ విల్ బి ఏ డైరెక్ట్ టెన్సైల్ స్ట్రెసెస్. సో ఇఫ్ యూ అప్లై ది షియర్ ఫోర్స్ ఆన్ ది మెటీరియల్ దెర్ విల్ బి ఏ షియర్ స్ట్రెసెస్. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ టెన్సైల్ ఫోర్స్ అప్లై చేయను, కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేయను, కానీ మెటీరియల్లో నాకు టెన్సైల్ అండ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతాయి. అవి ఎలా క్రియేట్ అవుతాయి? సో నేను దీని మీద టెన్సైల్ అండ్ కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేయను, దీని మీద నేను బెండింగ్ మూమెంట్స్ అప్లై చేస్తాను. ఏం అప్లై చేస్తున్నాను? బెండింగ్ అప్లై చేస్తున్నాను. సో ఇఫ్ యూ క్లియర్లీ సీ ద బాటమ్, సో బాటమ్ చూస్తే ఈ ఎలిమెంట్స్ అనేవి కూడా అన్నీ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి మనకి. అదే టాప్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇవన్నీ ఇన్సైడ్ మూవ్ అవుతున్నాయి. సో ద టాప్ ఎలిమెంట్స్ అండర్ కంప్రెషన్ అండ్ బాటమ్ ఎలిమెంట్స్ అండర్ టెన్షన్. సో బాటమ్ ఎలిమెంట్స్ అన్ని ఎలాంగేట్ అవుతున్నాయి, టాప్ ఎలిమెంట్స్ అనేవి కంప్రెస్ అవుతున్నాయి. సో ఇక్కడ నేను టెన్సైల్ కానీ కంప్రెషన్ కానీ అప్లై చేయాలి, నేను అప్లై చేసింది ఏంటమ్మా, బెండింగ్. సో బెండింగ్ అప్లై చేశాను కాబట్టి so if you are having a bending, so top elements under compression and bottom elements under tension. నార్మల్ లో నాకు ఏముంటాయమ్మా, నార్మల్ స్ట్రెస్ అంటే నీకు ఓన్లీ టెన్షన్ ఆర్ కంప్రెషన్, నార్మల్లో టెన్షన్ ఆర్ కంప్రెషన్ ఉంటుంది. సో ఈ స్ట్రెసెస్ని మనం ఏమంటామంటే ఫ్లెక్సురల్ స్ట్రెసెస్. వాటిని ఏమంటామంటే మనం ఫ్లెక్సురల్ స్ట్రెసెస్ అంటాం, కొంతమంది దాన్ని బెండింగ్ స్ట్రెసెస్ అని కూడా అంటారు. సో బెండింగ్ స్ట్రెస్ అన్న ఫ్లెక్సురల్ స్ట్రెస్ అన్న ఒకటే మనకి, ఓకేనా. సో
ఇండైరెక్ట్ స్ట్రెస్లో మిగిలిపోయింది ఏంటిది, షియర్ స్ట్రెస్. సో మరి నేను షియర్ ఫోర్స్ అప్లై చేయను, కానీ మెటీరియల్లో షియర్ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. అది ఎక్కడ క్రియేట్ అవుతుంది, అది ఎలా క్రియేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ షాఫ్ట్. సో షాఫ్ట్ తీసుకున్నాను, షాఫ్ట్ మీద నేను ట్విస్టింగ్ మూమెంట్స్ అప్లై చేస్తున్నాను. సో షాఫ్ట్ మీద ట్విస్టింగ్ మూమెంట్స్ ఇలా అప్లై చేస్తున్నాను. సో ట్విస్టింగ్ మూమెంట్స్ అప్లై చేస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఇలా రొటేట్ అవుతాయి. ఇక్కడ ట్విస్టింగ్ మూమెంట్ ఇలా అప్లై చేస్తే ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇలా రొటేట్ అవుతాయి మనకి, అవునా కదా? సో ఎలిమెంట్స్ ఇలా రొటేట్ అయినప్పుడు నీకేమవుతుంది మనకి? సో ఇఫ్ యూ కన్సిడర్ ఏ వన్ షాఫ్ట్, if it is subjected to the twisting movements in this manner, if it is subject to the twisting movements in this manner. So whenever you apply the twisting movements in this manner, so these elements is going to be moves in this manner and this element is going to be moves in this manner. I am considering so one element here. ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. సో వెన్ ఎవర్ యూ అప్లై ది ట్విస్టింగ్ మూమెంట్స్ ఇన్ దిస్ మేనర్, ఈ ఎలిమెంట్స్ ఈ డైరెక్షన్లో మోతి, ఈ ఎలిమెంట్స్ ఈ డైరెక్షన్లో మోతి, రెండింటికి రిజల్టెంట్గా ఈ 45 degreesలో ఇలా రొటేట్ అవుతుంది మనకి. సో ద ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి మూవ్స్ ఇన్ దిస్ మేనర్ అండ్ దిస్ ఎలిమెంట్ ఈస్ గోయింగ్ టు బి మూవ్స్ ఇన్ దిస్ మేనర్. ఒక ఎలిమెంట్ మీద ఇంకో ఎలిమెంట్ ఇలా స్లైడ్ అవుతున్నప్పుడు నీకు ఏం క్రియేట్ అవుతుంది, షియర్ క్రియేట్ అవుతుంది. సో ఇఫ్ యూ అప్లై ది టార్స్ ఇన్ దిస్ మేనర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి మూవ్స్ ఇన్ దిస్ మేనర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మూవ్స్ ఇన్ దిస్ మేనర్. సో ఇక్కడ నువ్వు టార్స్ని అప్లై చేస్తే ఈ ఎలిమెంట్స్ ఇక్కడ స్లైడ్ అవుతాయి, ఈ ఎలిమెంట్స్ ఇక్కడ స్లైడ్ అవుతాయి. సో రిజల్టెంట్గా ఇలా 45 degreesలో మూవ్ అవుతాయి. సో ఇక్కడ నాకేం క్రియేట్ అవుతుంది, టార్షనల్ షియర్ స్ట్రెసెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ నేను షియర్ ఫోర్స్ అప్లై చేశానా, ఐ డిడ్ంట్ అప్లై ది షియర్ ఫోర్స్ హియర్, బట్ మెటీరియల్లో నీకు ఏం క్రియేట్ అవుతుంది, షియర్ స్ట్రెసెస్ క్రియేట్ అవుతున్నాయి. సో వీటిని ఏమంటామంటే మనం టార్షనల్ షియర్ స్ట్రెసెస్. దీస్ ఆర్ నేమ్డ్ యాజ్ టార్షనల్ షియర్ స్ట్రెసెస్. వీటిని మనం టార్షనల్ షియర్ స్ట్రెసెస్ అని అంటాం మనం. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది స్ట్రెసెస్. ఈ స్ట్రెస్లు అన్నీ కూడా మనకి ఏంటమ్మా డైరెక్ట్ లోడ్స్ త్రూ వచ్చినాయి కాబట్టి వీటిని డైరెక్ట్ స్ట్రెస్ అంటాం. ఇక్కడ నేను డైరెక్ట్ లోడ్స్ త్రూ నాకు స్ట్రెసెస్ రాలేదు కాబట్టి వీటిని మనం ఇండైరెక్ట్ స్ట్రెసెస్ అని అంటాం మనం. సో దిస్ ఈస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ది స్ట్రెసెస్. సో వెన్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ది స్ట్రెస్, ఎప్పుడైతే మనం స్ట్రెస్ గురించి మాట్లాడామో ఇంకో టర్మ్ కూడా మనకు కావాలి, ఇంకో టర్మ్ గురించి కూడా మనకు తెలియాలి. అదేంటంటే స్ట్రెంగ్త్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్? ద నేమ్ ఆఫ్ అవర్ సబ్జెక్ట్ ఈజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్. సో హౌ కెన్ యూ డిఫైన్ ది స్ట్రెంగ్త్ ఫర్ ఏ మెటీరియల్? ఒక మెటీరియల్కి స్ట్రెంగ్త్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు చెప్పండి, ఎలా డిఫైన్ చేస్తాం మనం? సో ఎలా డిఫైన్ చేస్తామంటే ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ఆర్ లిమిటింగ్ స్ట్రెస్ వాల్యూ అలౌడ్ ఇన్ ఏ మెటీరియల్ వితౌట్ కాజింగ్ ఎనీ ఫెయిల్యూర్ ఆర్ ఫ్రాక్చర్. సో మెటీరియల్లో ఎటువంటి ఫెయిల్యూర్ కానీ ఫ్రాక్చర్ కానీ లేకుండా సో మ్యాక్సిమం ఎంత స్ట్రెస్ వరకు అలౌ చేసుకోగలమో దాన్నే మనం స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ మెటీరియల్ అంటాం మనం. ఓకేనా? సో దట్ కెన్ బి డినోటెడ్ యాజ్ ఏ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ మెటీరియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ తీసుకున్నాను. సో ఆ మెటీరియల్లో నీకు ఎటువంటి క్రాక్స్ కానీ ఎటువంటి ఫ్రాక్చర్ కానీ లేకుండా మ్యాక్సిమం నువ్వు స్ట్రెస్ ఎంతవరకు అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఎంతవరకు సో నువ్వు అలౌ చేసుకోవచ్చు, దాన్ని మనం స్ట్రెంగ్త్ అని అంటాం. సో ద డెఫినేషన్ ఫర్ ది strength is it is the maximum or limiting stress value. It is the maximum or limiting stress allowed in a material, so without causing any failure or fracture. Without causing any failure or fracture is known as strength. So that is the definition of the strength. So strength is a మెటీరియల్ ప్రాపర్టీ. సో దాన్ని మనం ఎక్కడ కూడా క్యాలిక్యులేట్ చేయం మనం, ఎందుకంటే ఒక మెటీరియల్కి సో స్ట్రెంత్ అనేది పర్టికులర్ కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది. సో అది అనేది మెటీరియల్ ప్రాపర్టీ, మన స్ట్రెంత్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ. సో దానికోసం మన ఎనాలిసిస్లు కానీ ఎటువంటి క్యాలిక్యులేషన్స్ కానీ ఫార్ములాస్ కానీ ఏది ఉండదు మనకి. సో మన చేతిలో ఉన్న టర్మ్ ఏంటంటే స్ట్రెస్సే. అంటే ఆ స్ట్రెంత్ కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటీరియల్ స్ట్రెంత్ మనకు తెలిసిందనుకోండి, సో ఆ స్ట్రెంత్ కన్నా ఆ వాల్యూ కన్నా మనం తక్కువ స్ట్రెస్ అనేవి ఎలో చేయాలి కానీ ఎక్కువ స్ట్రెస్ ఎలో చేయకూడదు. అందుకని ఏం చేస్తాం మనం డిఫరెంట్ ఎనాలిసిస్ అన్నీ చేసేసి మనం సో మనకి ఇంకా అప్కమింగ్ టాపిక్స్లో స్ట్రెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిస్కస్ చేస్తాం మనం. సో అల్టిమేట్లీ మన స్ట్రెసెస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆ స్ట్రెసెస్ అనేవి స్ట్రెంత్ కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చెక్ చేసుకుంటాం. సో తక్కువ ఉంటే మెటీరియల్ సేఫ్, ఎక్కువ ఉంటే మెటీరియల్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. అందుకని మనం ఏం చేస్తాం, స్ట్రెంత్ అనేది ఫిక్స్డ్ వాల్యూ. సో దాన్ని మనం అది మెటీరియల్ ప్రాపర్టీ, దాన్ని మనం ఏం చేంజ్ చేయలేము. సో మన చేతిలో ఉన్నది మాత్రం స్ట్రెసెస్ మాత్రం మన చేతిలో ఉన్నాయి. సో దాన్ని మాత్రం మనం ఏం చేసుకోవచ్చు, మనం దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్ హ్యావింగ్ ఎ యూనిట్ ఆఫ్ స్ట్రెస్. సో ఏంటంటే మనం ఏం చెప్పాం, స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద మాక్సిమం ఆర్ లిమిటింగ్ స్ట్రెస్ అలౌడ్ ఇన్ ద మెటీరియల్. సో స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెస్సే కదా.
maximum stress allowed in the material. So, strength is a material property and having a units of stress, and the unit of stress and the Newton per mm square or Newton per meter square, whatever it may be. Okay, na? So, this is the information about the stress. So, in next video lecture we will discuss about the strains. So, thanks for watching. Bye.